ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. ఎన్నిసార్లు రమణ మహర్షుల వారి మాటలను విన్నప్పటికీ ఎందుకనో తృప్తి కలగదు. పైగా వారు చెప్పిన మార్గము కానీ సూచనలు కానీ వినటానికి అర్థమవుతాయి, కానీ అక్కడ ఫలితం కనపడదు. నీవే అది, నీవే అది ఎంత చెప్పినా అదేమిటో అవగతం కాదు, అనుభవానికి రాదు. అందుకనే ఒకసారి సత్యాన్ని గురించి ఎంత విన్నప్పటికీ తృప్తి కలగదు అన్న ప్రశ్న కూడా తల ఎత్తింది. అదే ప్రశ్నను అడిగారు చాలాసార్లు రమణ మహర్షుల వారు. ఏం చెప్పమంటావు? నీకు తెచ్చుకున్నటువంటి సంస్కారం నాశనం కాలేదు కనుక. సంస్కారము అంటే ఇంగువకు కట్టిన గుడ్డ ఇంగువ హరించుకుపోయిన దాని వాసన మిగిలి ఉన్న రీతిలో జీవుడు, దేహాత్మబుద్ధి కలిగిన జీవుడు తాను తెచ్చుకున్నటువంటి కోరికలు, బంధాలు, రాగద్వేషాలు ఒకటి కాదు, ఎన్నో హిడెన్ టెండెన్సీస్. అవి పూర్తిగా నష్టమైతేనే తప్ప సంశయాలు, ఈ అస్తవ్యస్తము అంతవరకు తప్పదు. ఏ విధంగా మనం వెళ్ళాలి? ఇక్కడ వీటిని తొలగించటానికి నీవు మరి ప్రయత్నం చెయ్యాలి. ఇంద్రియాల వెంట వెడుతున్నావు, అణుమాత్రము కూడా నీకు వైరాగ్యము లేదాయే. వాళ్ళు పిలిచారని, వీళ్ళు పిలిచారని, ఇది ఇష్టమని దూరదేశాలు కూడా పరిగెత్తుకుని వెళ్తున్నావుగా. ఇది నా బాధ్యత అంటూ ఎందుకు తిరగాలి? ఎందుకు వాళ్ళ వెంట పరిగెత్తాలి? ఒక్కసారి విచారించు. ఇటువంటి ఆశా పిశాచాన్ని నీవు కూకటి వేళ్లతో పీకి అవతల పారేస్తేనే తప్ప మరి నీకు సత్యము విని ప్రయోజనం ఏంటి? ముఖ్యంగా గురువు చెప్పినటువంటి మార్గం తూచా తప్పకుండా అభ్యసిస్తే ఈ సంస్కార వాసనలు అశక్తులవుతాయి. నీ దృష్టి ఇప్పుడు పరోక్ష జ్ఞానం వైపుకి, ఇంద్రియాల వైపుకి మనస్సు ఎటు లాక్కెళితే అటు ఒక ఆట బొమ్మలా పరిగెడుతూ వెడుతున్నావు. చింతించటం లేదు, విచారించటం లేదు. నేను ఎందుకు వెళ్ళాలి, ఎందుకు చెయ్యాలి, ఎందుకు ఈ కర్మలు ఆచరించాలి అనే విచారం చేయటం లేదు. నిజానికి ఈ అజ్ఞానం లేదని, మిథ్య అని నువ్వు అనుకోవటం లేదు, సత్యం అనుకుంటున్నావు. ప్రదేశాలు సత్యము, సంసారం సత్యము, బాధ్యత సత్యము. పైగా ఏమంటున్నావు? నా కర్మలో ఉంది కాబట్టి నేను తిరుగుతున్నాను, కర్మలు ఆచరిస్తున్నాను అంటున్నావు. కర్మలు ఆచరించు, నీవెవరివో విచారించకుండా. ఎంత తిరిగినా ఉపయోగం ఏంటి? ప్రదేశాలలో ఆత్మజ్ఞానం ఉంటుందే? ఉంటుంది కదా. ఎవరైనా నీకు అందిస్తారా?
అది కుదరదు కదా. ఆయన బంధం అనే మోహంలో, కర్మ అనే చింతనలో నాది నేను అంటూ పరిగెత్తూనే ఉన్నావుగా. నీవు ఎంత విన్నప్పటికీ, నీకు అవగాహన వచ్చినప్పటికీ తృప్తి కలగదు. కారణం, తృప్తే ఆత్మ కాబట్టి, శ్రద్ధే ఆత్మ కాబట్టి, నీ ఆనందమే ఆత్మ కాబట్టి. ఇక్కడ ఈ వినేవన్నీ కూడా శ్రవణానికి చెందినవి సుమ. అది దృఢం కావటం లేదు. ఎందుకు దృఢం కాదు? చూడండి, ఇంకా వినాలను, వారేం చెబుతారనో, వీరేం చెబుతారనో, వీరి వివరణ బాగుందనో, వారింకా స్పష్టంగా చెప్పటం లేదను, ఈ విధంగా ఎందరినో దర్శిస్తూ వారు చెప్పే సూచనలకి తల ఒగ్గుతూ ఇంకా ఇంకా వినాలని ఒక వాసన ఏర్పడింది. ఉన్న వాసనలు చాలక శ్రవణం అనే వాసన కూడా చాలా డీప్ రూటెడ్గా ఏర్పడింది. నిజానికి అటువంటి వాసన అచలం కావటానికి మననము నిత్యాస అభ్యసించాలి కదా. నీవు ఏ కోశానైనా మరణం చేస్తున్నావా? విన్నది విన్నట్టు ఇంకా వినాలని, ఇంకా వినాలని ఆశపడిపోతున్నవే తప్ప మననం చెయ్యటం లేదు, విచారం చెయ్యటం లేదు. ఇక నిత్యాస, సత్య ప్రకాశం అనేది సుదూరంగానే ఉంటుంది. కనుక నాయన, నీవు చెయ్యవలసింది ఆది శంకరులు చెప్పినట్లు శ్రవణ మరణ నిధిధ్యాసలు అన్నారు. గురు వాక్యాలని విను, శ్రద్ధగా విను, శాస్త్రం ఏమని చెబుతుందో విను, దాన్ని మననం చెయ్యి. గుర్తుపెట్టుకో, నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి యావత్తు అసత్యము అని చెప్పినప్పుడు నీవు దాన్ని పక్కకు పెట్టి నీవు తిరుగుతున్నావుగా, సత్యమంటూ పరిగెడుతున్నావుగా. ప్రదేశాలు కావచ్చు, వ్యక్తులతో సంపర్కాలు కావచ్చు, విచారం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? నీవు మరణం లేకపోవటం వల్ల, విచారం లేకపోవటం వల్ల. కనుక సత్యము విన్నంత మాత్రాన నీకు ఉపయోగం లేదు. నీవు దేహము కాదు అని ఎన్నోసార్లు చెప్పినప్పటికీ దేహ పరిమాణంతో నాది నాది అంటూ తిరుగుతున్నావే. మరి ఎప్పుడైనా విచారం చేశావా? దేహం చెప్పిందే అది ఉన్నట్టు నీవు చెబుతున్నావు ఈ దేహము నాది అని. నాది అనేవాడు ఉన్నాడేమో చూడు అంటారు ఆదిశంకరులు, రమణ మహర్షులు కూడా. దీని అర్థం ఏంటి? నీవు ఏ విధంగా చూసినప్పటికీ శ్రవణం బాగానే ఉంది, మననము నిర్లిప్యాలు లేకపోతే మరి వాసనా బీజాలని ఏ విధంగా మార్చివేయాలి, తీసివేయాలి, మరి వాటిని నిస్సారం చెయ్యాలి కదా. నీవు అది చెయ్యటం లేదు. సాధన ఆత్మప్రకాశానికి కాదు, వాసనా రాహిత్యానికే సాధన. ప్రాపంచిక విషయ వాసనల యందు
దోష దర్శనాన్ని నీవు చెయ్యటం లేదు. అణుమాత్రము వైరాగ్యము నీకు రావటం లేదు. ఇంకా జగత్తు సత్యమని, ప్రదేశాలు సత్యమని, ఇక్కడ అది బాగుంటుందని, ఇది బాగుంటుందని, ఇది చూడాలని, అది వినాలని, ఇది చెయ్యాలని, అది మానాలని ఒకటి కాదు. ఈ విధంగా సుడిగాలిలో చిక్కినటువంటి వస్తు విషయాలు ఏ విధంగా అయితే అక్కడే తిరుగుతూ నిన్ను దూరానికి తీసుకువెళుతుందో, అదే రీతిలో నీ వాసనా సంస్కారాలు నిన్ను ఆ విధంగా త్రిప్పుతూ ఉంటాయి అని చెప్పడం. చాలా అరుదుగా ఎక్కడో గాని పక్వచిత్తులు ఒక్కసారి గురువాక్యము శ్రవణము చేసినంత మాత్రానే దృఢ జ్ఞానము అలవరుతుంది. అందులో సందేహం లేదు. అట్టివారిని కృతోపాసకులు అంటారు. అకృతోపాసకులకి ఎక్కువ కాలం పడుతుంది. ఇవన్నీ మనం ఎన్ని రకాలుగా ఈ మాయలో చెప్పుకున్నప్పటికీ అసలు విషయం ఏమిటంటే, నువ్వు అడుగుతున్నావు, ఈ అవిద్య ఎందుకు రావాలి, ఈ శ్రమంతా ఎందుకు పడాలి, ఏం సాధించాలి అని అడుగుతున్నావుగా. ఒకటే జవాబు, అసలు అవిద్య మొలకెత్తలేదు, అజ్ఞానానికి తావు లేదు, అది సత్యము కాదు, వాస్తవం కాదు, ఉనికి లేనిది. మరి ఉన్నదేమిటని ఇంకా అడుగుతున్నావుగా. ఉన్నది విద్య మాత్రమే. విద్య అంటే ఎరుక, విద్య అంటే జ్ఞానము. నీవు చదువుకునే పురాణ ఇతిహాసాలు, భౌతిక శాస్త్రాలు కాదు. అవి నువ్వు ఇన్ని తెలుసుకున్నా, ఎంత తెలుసుకున్నా, కాసేపు నిద్రపోతే అంతా అదృశ్యమైపోతుందిగా. విద్య అంటే సద్విద్య. సత్ అంటే ఏ మార్పు చెందకుండా ఒకే రీతిలో నిలిచి ఉన్న ఏకైక సత్యమే సద్విద్య, మరొకటి కాదు. అది కొత్తగా రాదు. ఇందాక చెప్పినట్లు నీవిక్కడికి మాయలోకి వాసనాపూరితమైన జీవితాన్ని గడపటానికి వచ్చావు కాబట్టి ఇది కావాలను, అది వద్దను, ఇది నాది అను, అది నీది అను ఒక భేద బుద్ధితో తిరుగుతున్నావు. మరి పరుగు ఆపు, తిరగటం ఆపు, మనస్సుకి పని కల్పించవద్దు. ఊరక ఉండుటే శ్రేయస్కరమని ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. అయినా ఊరకే ఉండలేక, విచారము చెయ్యలేక, మనన నిధిధ్యాసలకి అవకాశమే ఇవ్వకుండా నీవు ఇంకా వినాలను, చూడాలను, చెయ్యాలను అంటూ పరిగెడుతున్నావుగా ఈ మాయలోకి. ముఖ్యంగా ఈ దేహాత్మ బుద్ధి ఉందేమో చూడు. ఏనాడైనా దేహం చెప్పిందా
అది ఉన్నట్టు లేదు కదా. నీవు చెబుతున్నావు ఈ దేహము నాది, ఈ సంసారము నాది, ఈ బాధ్యత నాది అంటూ చెబుతున్నావే. ఆ నేను ఉందేమో విచారించు. అటువంటి నేను అసలు తల ఎత్తలేదు. మరి విచారం చెయ్యకుండా నీవు గుడ్డిగా ముందుకు వెళ్ళిపోతున్నావు. దీనికి గతంలో కూడా ఒక ఉదాహరణ చెప్పుకున్నాము. గొర్రెలు కొన్ని ఒకటి గుంటలో పడితే అన్నీ పడుతూ ఉంటాయి, తల వంచుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్తున్నాము, ఏమిటి, ఎందుకన్న విచారం చెయ్యవు. మానవుడు కూడా అదే రీతిలో మౌనంగా, అవిచారంగా, గుడ్డిగా బయలుదేరుతూ తిరుగుతూ ఆ గొర్రె పడిపోయినట్లుగా మాయకి లోనవుతూ పడిపోతున్నారుగా. విచారం చెయ్యండి. శ్రవణముతో ఆగద్దు. మరణ నిరుధ్యాసలకి ప్రయత్నం అవసరమే. మరి అది చెయ్యకుండా ఊరికే తిరిగి ప్రయోజనమేంటి? కాబట్టి మౌనమే శరణ్యం.